తిడతారు అనుకున్నాను. కాబట్టి ఈ విషయంలో మార్పులు చేసుకుంటే మంచిది. వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. మెరుపుల మహేష్ గారు, రాజీవ్ గాంధీ గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారా? కొంతమంది రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యి ఇష్టానుసారంగా మరి కూటమి పార్టీలకి మద్దతుగా మాట్లాడేటువంటి కొంతమంది పేర్లు చెప్పారు వారు. ఆ పేర్లు నేనైతే చెప్పడానికి కూడా ఇష్టపడను. మరి అలాంటి వాళ్ళ మీద కూడా మీ ప్రభుత్వ పెద్దలు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇందాక వారికి మీరు ఏదైతే చెప్పారో సలహా అదే మళ్ళీ మీకు వర్తించే ప్రమాదం కూడా ఉంది. డెఫినెట్ గా బ్రహ్మనాయుడు గారు, దాంట్లో డౌటే లేదు. ఇట్లాంటి మీరు చెప్పినటువంటి ఎవరైతే ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారో, నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళు వీడియోలు చూసినప్పుడు డెఫినెట్లీ మాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇలాంటివన్నీ చేయబెట్టే కదా, ప్రజల ముందు నిలబెట్టే కదా మనం ఈ రోజు ఇన్ని సీట్లు తెచ్చుకున్నాము. తిరిగి మనము అలాంటి ఏరియాలోనూ ఒకరో ఇద్దరు ఆ జోనర్లోనే గేమ్ ఆడితే డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఇంతేరా అని డిసైడ్ చేసేసినారు అంటే పబ్లిక్ ఎలా డిసైడ్ చేస్తారో తెలియదండి. కాబట్టి అది 100% ఎవరన్నా కానీ, ఏ పార్టీ వాళ్ళన్నా కానీ వాళ్ళు వెనకుండా నడిపిస్తారా ముందు నడిపిస్తారా అనే దాని మీద ఆ డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. హద్దు మీరి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దాని ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దాని ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా వెన్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి గారి కేసు విషయంలో ఇంతకు ముందు పురుషోత్తం రెడ్డి అన్న చెప్పినట్టు 100% ఇప్పుడు టీడీపీ అన్న చెప్పినట్టు అది బరువుని దించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఇక్కడ చూస్తే 131 డిశ్చార్జ్ పిటిషన్లు, 131, ఒకటి కాదు రెండు కాదు, 131 డిశ్చార్జ్ పిటిషన్లు దీని మీద ఉన్నాయి. దీని అన్నింటిలో కూడా నాకు సంబంధం లేదు, ఎవిడెన్స్ అంతా ఏమీ లేదు, మీరు ప్రూవ్ చేసుకోండి అని చెప్పేశారు. నేను ఒకటి బ్రహ్మనాయుడు గారు నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసు మీద ఎలక్షన్స్ అనేది అయిపోయింది. 2014లో ఎలక్షన్ లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద పబ్లిక్ లో మెమరాండం పెట్టి ఎలక్షన్లకి వెళ్ళినటువంటి ఎలక్షన్ అది. ఆ రోజు 1,00,000 కోట్లు అని చెప్పి 14 ఎలక్షన్ లో ప్రజల ముందు పెట్టారు. ఆ రోజు పబ్లిక్ దాన్ని కన్విన్స్ అయ్యారు, నమ్మారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కూడా మాక్సిమం నంబర్ ఇచ్చి 67 సీట్లు దాకిచ్చి ఈ పక్క ప్రభుత్వం ఆ రోజు ఫామ్ అయింది. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో కూడా పబ్లిక్ 2019 ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసు సబ్జెక్టు మీద చూడలేదు. కాబట్టి ఆ రోజు 153 సీట్లు ఇచ్చారు. ఆ రోజు పబ్లిక్ పర్సెప్షన్ మారిపోయింది. ఈ రోజు 2024 ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేశారు, దానికి ప్రజలు ఏ మార్కులు వేశారు అనే దాని మీద ఎలక్షన్ జరిగిందే తప్ప 2024లో ఎక్కడో కూడా కేసుల అంశం మీద ఎలక్షన్ కి పోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఇచ్చిన మార్కులే 11, 124. సో అక్కడికి ఒక్కొక్కటి డిఫరెంట్ కాంటెస్ట్. కాబట్టి ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో జగన్ యొక్క కేసు యొక్క ఇంపాక్ట్ ఎట్టి పరిస్థితిలో కూడా అది కూటమికి ప్లస్ అవడమో మైనస్ అవడమో అనేది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా లేదు రోడ్ లో ఉన్నా అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎం గా పనిచేసినటువంటి ఆ పాయింటే కనబడుతుంది తప్ప 1,00,000 కోట్లు అనే కాన్సెప్ట్ పనికి రాదండి. సో నేనైతే ఇండివిజువల్ గా కేసుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో ఆయన మీద మెజారిటీ ప్రజల్లో మెజారిటీ ఓటర్ల సానుభూతి రాదంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు పురుషోత్తం రెడ్డి అని ఒక మాట అన్నారు, ఒక్క ఛార్జ్ పిటిషన్ వేస్తేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది అది ప్రూవ్ చేయడానికి కోర్టులు. 131 డిశ్చార్జ్ పిటిషన్లు ఇక్కడ ఉండేది. సో ఇప్పుడు కూడా ఇట్స్ వెరీ క్లియర్. 14వ తేదీ కూడా రమ్మని చెప్పడం కూడా ఏంటంటే ఎగ్జాక్ట్లీ ద కన్ఫైన్ టు సబ్జెక్ట్. మీరు విదేశాలకు వెళ్ళారు, ఒకసారి వచ్చి కనబడేదని చెప్పారు. నేను వస్తే ఇబ్బందులు పడతాను, సో లెట్ మీ నాకు వీడియో కాల్ అటెండ్ అవుతానని చెప్పారు. దట్స్ ఇట్. కాకపోతే నిజానికి అదొక రీజనే కాదండి చెప్పాలంటే. ఎందుకంటే గతంలో చూసినట్టయితే జయలలిత గారి, లల్లు ప్రసాద్ యాదవ్ గారి, ఓం ప్రకాష్ గారు కానీ, మధు కోడా గారు కానీ, ఇంకా తీసుకుంటే ఈ మధ్య రీసెంట్ టైంలో అరవింద్ కేజ్రీవాల్ కానీ, సో చాలా మంది వాళ్ళ మీద ఒకటి వచ్చినప్పుడు దే రెస్పెక్టెడ్. ఈవెన్ నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడో ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ లో జరిగిన ఒక దానికి కూడా క్యాజువల్ గా అటెండ్ అవ్వడం జరిగింది. ఎందుకు దాన్ని ప్రతిసారి అటెండ్ కాక అయ్యేదాన్ని కూడా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసుకోవడం, లెట్స్ ఊరికే క్యాజువల్ గా వచ్చి అటెండ్ చేసుకుని వెళ్తే అసలు ఈ డిస్కషన్ కి స్కోపే లేదు కదా నా వర్షన్. ఇదంతా అప్పుడు ఏం చెప్పారు, అప్పుడు రీజన్స్ ఏం చెప్పారు, అప్పుడు చెప్పిన రీజన్స్ ఏంటంటే నాకు పరిపాలనకి ఇబ్బందిగా ఉందన్నారు. ఈ రోజు ఏమంటున్నారు, అప్పుడు నాంపల్లి ఆయన అక్కడి నుంచి రావాలి, తాడేపల్లి నుంచి నాంపల్లి రావాలంటే మరి సమయం పడుతుంది, ఆయన తోటి వాహనాలు వస్తాయి, దాదాపు 10 వాహనాలు మినిమం ఎస్కార్ట్ ఉంటుంది. బ్రహ్మనాయుడు గారు నా దగ్గర ఒక 11 మంది ఎగ్జాక్ట్లీ సీఎం గా ఉన్నప్పుడు కోర్టుకి వెళ్ళారండి వీళ్ళంతా. దే వెంట్ టు కోర్ట్, దే అటెండెడ్ ట్రయల్స్ వెన్ దే ఆర్ యాజ్ ఎ సీఎం. సింపుల్. అంటే నేను చెప్పాలంటే అనవసరంగా మళ్ళా ఒక కాంట్రవర్సీ ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా క్లారిటీగా చెప్పారు. ఆయన మీద ఉన్న నింద అని అనుకునేటప్పుడు అది దించుకునే టైం ఇది. నేను అన్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఈజ్ నాట్ దేంట్లో ఇన్వాల్వ్ లేదు కానీ ఒక ఛాన్స్ అండి ఇదంతా కోర్టులో. రాజీవ్ గాంధీ గారు
సార్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి